హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద మనకు ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా ఇవ్వడానికి ఆయన అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాబట్టి ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇప్పటికే జరుగుతున్నటువంటి ప్రజాపాలన విజయోత్సవాల్లో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బుల విడుదలకైనా ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మనకు డబ్బులు పడడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు, ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన రైతు భరోసా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో వారందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారనమాట. ఇక ఇప్పటికే పెండింగ్ రైతు రుణమాఫీ కింద 2,477 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు. ఇక 2,477 కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయి. రైతులంతా కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఇక ఈ పెండింగ్ రైతు భరోసా కింద రైతు రుణమాఫీ కింద 5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,477 కోట్లు అయితే పడుతూ ఉన్నాయి. ఇక దీంతోపాటు ఈ డిసెంబర్ చివరి వరకు కూడా యొక్క రైతు రుణమాఫీ అనేది కొనసాగుతుంది. ఇక డిసెంబర్ చివరి వరకు రైతు రుణమాఫీ పూర్తయిపోయిన తర్వాత వెంటనే కూడా రైతు భరోసా మొదలవుతుంది. ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా మనకు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క నిధుల విడుదలకు ఆమోదం తెలిపి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ ఇచ్చింది. రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందితే మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి మనకు ఈ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు హామీ అయితే ఇచ్చి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులందరికీ కూడా జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక మన దీనికి సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హామీ అయితే ఇచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే తొందరగా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. అంటే రైతు రుణమాఫీ ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో వారికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట. ఇక ఎవరైతే ఈ పెండింగ్ అంటే గతంలో 5 లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమ కాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక వారందరికీ కూడా మన 2,400 కోట్ల రూపాయలనైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారనమాట. ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే
మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకోండి. ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేస్తాం, ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక అంతేకాకుండా దీంతో పాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి. ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం. అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు. ఇక దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు. ఇక రైతు రుణమాఫీ దాదాపు 5 లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని, ఈ 5 లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంటే గతంలో విడతల వారీగా 3 సార్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు 2 లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు. ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట. ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి. ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక గతంలో చూసుకుంటే కేవలం 5 ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు. ఇప్పుడైతే మనకు 20 ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు అయితే విడుదలవుతాయి. అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు 2 పడతాయన్నమాట. లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది. ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17-18 విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఇది 100%. కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈ ఈకేవైసీతో చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది. రైతులందరికీ కూడా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. ఈ యొక్క నిధులు అయితే జమ కాబోతూ ఉన్నాయి.